ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చాలా సందర్భాల్లో వారు మీడియా ద్వారా కానీ లేదా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో పదే పదే ముఖ్యమంత్రి గారి హోదాలో రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని పదే పదే పలుమార్లు ఆహ్వానించడం జరిగింది. అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, కొన్ని అంశాలు చర్చించేది ప్రతిపక్ష నాయకుడు కోరుతారు. ఇక్కడ విచిత్రమైన ఇక్కడ రివర్స్ నడుస్తుంది. కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము, మీరు సమావేశాలు పెట్టండి. తెలంగాణ ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, మీరు టీవీలలో మాట్లాడుతున్నారు, మీ నాయకులందరూ ఇట్లా కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గత మీ పాలనలో ఏ లోపాలైతే మేము ఎత్తి చూపినామో కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్ వేసి తెలంగాణ ప్రజలకు దృష్టికి తీసుకొచ్చినాము, నీళ్ళ పంపకం కానివ్వండి లేదా కాళేశ్వరం యొక్క లోపాలు అక్కడ డ్యామేజులు కానివ్వండి, ఇవన్నిటి మీద అసెంబ్లీ వేదికనే మాట్లాడదాము. తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము